ఎందుకు పంచ తీసేసావు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏదో ఎక్స్పెక్ట్ చేసేంత వీక్నెస్ నాలో లేదండి. అయినా ఉత్తు శోభనంకి ఎందుకా అని చెప్పి పక్కన పడేసా. శోభనం లేదు, పాలు మిగల లేదు, ఇక్కడ పడుకోకూడదు. అందుకని వెళ్ళి రోడ్డు మీద పడుకుంటావా? కాదు, ఒక గరికపాటి ఏ గణపాటి మీ ముందు సరిపోరు బ్రో. ఇంత అక్కడి నుంచి వింటున్నా, అసలు ఏమన్నా చెప్తున్నావు బ్రో? ఏం చెప్పాడు? తాగేది వాగాడు. రాయ్ వినబడింది. మీకు వినబడిందా అన్న? ఏం చేస్తున్నావు? హలో మేడం, కళ్ళు తెరవండి, ఇక్కడ అంత సీనే లేదు. ఎందుకు పంచ తీసేసావు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏదో ఎక్స్పెక్ట్ చేసేంత వీక్నెస్ నాలో లేదండి. అయినా ఉత్తు శోభనంకి ఎందుకా అని చెప్పి పక్కన పడేసా. ఇందాక నుంచి గాలి ఆటలేదు. ఇప్పుడు చూడండి, సమ్మగా ఉంది. ఆ పాలిస్తే తాగిసి పడుకుంటా. ఉత్తుత్తి శోభనానికి నీకు ఈ పాలెందుకు? నేనే తాగిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కోతి కళ్ళు తాగినట్టుంది. పాలు ఒక్క చుక్క కూడా నాకు ఇవ్వకుండా చప్పరించి భలే తాగారు మేడం. ఏడ్చావు కానీ మనం కలిసి ఉండే ఈ కొన్ని రోజులు నువ్వు ఎలా ఉండాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. మీరు ఆగండి, నేను చెప్తా, మీరు వినండి. రూల్ నెంబర్ 1, మా ఇంట్లో, అదే నా ఇంట్లో 2 రూముల్లో ఒక రూమ్ మీరు, ఒక రూమ్ నేను. రూల్ నెంబర్ 2, నా రూమ్లోకి మీరు ఎప్పుడైనా రావచ్చు, మీ రూమ్లోకి మాత్రం మీ పర్మిషన్ తీసుకునే రావాలి, అంతేనా? రూల్ నెంబర్ 3, ఇఫ్ ఎనీ కాస్ట్ మీ వాష్రూమ్ని నేను యూజ్ చేయకూడదు, నా వాష్రూమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటేనే. రూల్ నెంబర్ 4, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ మీరు తీసుకొస్తారు, మన ఇద్దరం తినడానికి నేను వండి పెట్టాలి, ఎందుకంటే ప్రజెంట్ నేను ఫ్రీ కదా, అదే ఖాళీ కదా. రూల్ నెంబర్ 5, నా పార్టీస్కి ఫంక్షన్స్కి మీరు రారు, మీ పార్టీకి ఫంక్షన్స్కి మీరు పిలిస్తే నేను రావాలి, పికప్ అండ్ డ్రాప్, దీనికి మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ మేడం. నెక్స్ట్ రూల్ నెంబర్ 6, నా ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి రాకూడదు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నేను మర్యాదగా బిహేవ్ చేయాలి, అంతేగా. రూల్ నెంబర్ 7, ఇంకా చాలు, బానే క్లారిటీగా ఉన్నావు. రాజా ఇక్కడ ఒకరితో చెప్పించుకోవడం మన బ్లడ్లో లేదు, చెప్పే అవసరం ఎవరికీ ఉండదు. ఒకటి ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇలా అతిగా వాగటం ఆపేయాలి. ఓకే, యాజ్ ఎవర్ విష్. ఎక్కడికి వెళ్తున్నావు? శోభనం లేదు, పాలు మిగల లేదు, ఇక్కడ పడుకోకూడదు. అందుకని వెళ్ళి రోడ్డు మీద పడుకుంటావా? కాదు, ఎలాగో చావు కానీ వెళ్లే ముందు ఈ పేపర్ మీద సైన్ చేసి వెళ్ళు. యూ వాంట్ మై ఆటోగ్రాఫ్? రూల్స్ అని ఒప్పుకున్నాను, సంతకం పెట్టాలి, అంతేనా? అంత సీన్ లేదు. 6 months తర్వాత డివోర్స్ కి అగ్రి అవుతున్నట్టు ఈ ఓ, బాండ్. ఓకే. ఏంటి, ఏం చదవవా? ఈ రాజాకి నోటు మాట మీద నమ్మకం, ఇలాంటి నోటు కాగితాల మీద కాదు. టేక్ దిస్, గుడ్ నైట్. బేరార్ అన్నా చెప్పన్నా. ఇంకో క్వార్టర్. ఈరోజు మీ కోటర్ అయిపోయిందన్నా. రే, మూతలు లెక్కేసుకొని తాగడానికి ఇదేమన్నా టానిక్ అనుకున్నావరా? వెళ్ళి తీసుకురా. అది కాదన్నా, రోజు మీరు తాగేది కోటర్ కదా, ఈరోజు మీరు ఎక్కువ తాగుతున్నారు, ఏమైనా విశేషం ఉందన్నా? ఈరోజు నా పెళ్లి రోజురా, పైగా నా శోభనం. కంగ్రాచులేషన్స్ అన్న. శోభనం రోజు ఇంట్లో మజ్జి చేయకండి, ఇక్కడ రోజు మందు అవుతున్న వేటన్నా. మగాడు మందు తాగడానికి 2 కారణాలు. ఏంటన్నవి? 1 సంతోషం, 2 బాధ. కానీ 2 కారణాలకి మ్యాక్సిమం కారణం మాత్రం ఆడదేరా. వా, ఏం చెప్పావు బ్రో? చూసావా ఎలా కనెక్ట్ అయ్యారో?
దేవుడు అసలు మగాన్ని సృష్టించి ఊరుకోకుండా ఆడదాన్ని ఎందుకు సృష్టించాడో తెలుసారా? ఎందుకన్నా? చెబుతా విను. భూమి మీద మగాడు అక్కడే ఉంటే గాడైపోతాడని ఆ దేవుడు ఆడదాన్ని కూడా సృష్టించి మగాన్నే మామూలు మనిషిలా ఉండేటట్లు చేశాడురా. ఏం చెప్పావు బ్రో? అదిగా చూడు. అవునన్నా, మళ్ళీ కరెక్ట్ అయ్యాడు. మరేమనుకుంటున్నావు? ఈ రాజాగాడి మాట మందు మూత. అది ఓకే అన్నా. ఆ రోజు ఏం జరిగిందో చెప్పన్నా. చెబుతా, ఒక క్వార్టర్ తీసుకురా. ముందు నువ్వు చెప్పన్నా, నేను తేవాల వద్దు నేను ఆలోచిస్తాను. రే, నేను నీకు కష్టమనరా. నేను అడిగింది నువ్వు తేవాలా. అన్నా, నువ్వు మామూలు కస్టమర్ గట్ట కాదన్నా, నువ్వు మా సెలబ్రిటీ కస్టమర్వి. నీ ఆరోగ్యం మా ఆదాయం కదా. అంతేలే, అర్థమైంది. ఒకేసారి రోజు తాగిపోతే రోజు మీ డబ్బులు మిస్ అయిపోతాయి కదా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? బంగారం గుడ్డు పెట్టే భోజనం ఒకేసారి కోచ్ చంపుకుని రేట్ అన్నా. బాబా ఏం చెప్పావు బ్రో? అన్నా నాకు కూడా కరెక్ట్ అయిపోతున్నా అన్న. అన్నా చూసిన చాలే అన్న, తర్వాత ఏం జరిగింది చెప్పన్నా. తప్పదా? సమస్య లేదు. సరే చెప్తా విను. మహాభారతంలో రాజ్యం వదిలి ఒక 5 మగాలు అడవికి వెళ్ళడం కారణం ఏంటో తెలుసారా? తెలీదన్నా. ఒక ఆడదాని నవ్వు. ఓహో. రామ యుద్ధం జరగడానికి కారణం ఏంటో తెలుసారా? నో ఐడియా. ఒక ఆడదాని కోరిక. ఓహో. సుశాంత్ సినిమాలో తన తండ్రి చనిపోయిన పవన్ కళ్యాణ్ ఆఖరి చూపు చూడపడం కారణం ఏంటో తెలుసారా? ఒక ఆడదాని నిర్లక్ష్యం. అంతెందుకు, కట్టప్ప బాహుబలిని వెన్నుపోటుపోవడానికి కారణం ఏంటో తెలుసారా? రానా 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 కాదురా పిచ్చోడా, ఇండైరెక్ట్ గా ఒక ఆడదాని అహంకారం. వా 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 వా. ఒక చాగంటి, ఒక గరికపాటి, ఏ గణపాటి మీ ముందు సరిపోరు బ్రో. ఇంత అక్కడి నుంచి వింటున్నా, అసలు ఏమన్నా చెప్తున్నావు బ్రో? ఏం చెప్పాడు? తాగేది వాగాడు. రాయ్, వినబడింది. మీకు వినబడిందా అన్న? క్వార్టర్ లోపలికి వెళ్ళిందంటే క్లారిటీగా వినబడద్దురా. ఇంకో క్వార్టర్ తీసుకురా, బ్రోక్ కూడా. అన్న ఆయనతో మనకెందుకన్నా? రే తప్పురా, మందుకి మందే సాయం. బ్రో ఏం తాగుతారు? నాకు తాగుడు అలవాట్లేదు బ్రో. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? తాగుదామని. అలవాట్లేదన్నాగా. అలవాటు చేసుకుందామని. ఏమైంది బ్రో? లవ్ ఫెయిల్యూరా? అదే తెలియట్లేదు బ్రో. అర్థమైంది. రే అన్నా మన బ్రాండే 2 క్వార్టర్లు తీసుకురా. Cheers. ఇప్పుడు చెప్పు బ్రో, అసలు మ్యాటర్ ఏంటి? మాదొక అందమైన లవ్ స్టోరీ. గుంట అందం కొత్తదన్నా. సారీ, వదిన వదిన. అందమే గర్వపడే అంత అందంగా ఉంటుంది. మీరిద్దరు ఎక్కడ కలిసారు బ్రో? ఎంగేజ్మెంట్లో నా ఎదురుగా తను, తన ఎదురుగా నేను, చుట్టూ చుట్టాలు. ఇందులో ప్రేమ ఎక్కడ ఉందన్నా? అందరూ అనుకునే ప్రేమ కాదు మాది, ఫేస్బుక్ ప్రేమ. ఒకరినొకరు చూసుకోలేదు. ఫేస్బుక్లో ప్రేమ అన్నా, అందులో ఫేస్ నేను కనిపించలేదా? రే ఆ? నువ్వు ఉండు. ఆ. నువ్వు చెప్పు బ్రో. 6 months ఫేస్బుక్లో చాట్ చేసుకున్న తర్వాత కలుద్దామని అడిగా. తనేమనిందో గెస్ చేయండి. గెస్ చేయి. సినిమా థియేటర్ కాదు. ఐస్ క్రీమ్ పార్లర్, చార్మినా, కాదు. ట్యాంక్ బండ్, రామోజీ ఫిలిం సిటీ, కాదు బ్రో. పబ్లిక్ గార్డెన్, కాదు బ్రో. బొటానికల్ గార్డెన్, బా కేఎఫ్సి. కాదు బ్రో. ఏమేమా? కాదు బ్రో. మరి ఎక్కడ కలిసిందన్నా? ఓయో ఓయో రూమ్లో. ఏంటి బ్రో నువ్వు చెప్పేది? నిజమే బ్రో, తను ఓయో రూమ్లోనే కలుద్దామని చెప్పింది. అన్న నీకు ఒక మచ్చ కాదన్నా, ఒళ్ళంతా మచ్చలు ఉన్నట్టు ఉన్నాయి నీకు. మరి నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదుగా. ఎందుకని అలా చేసావు? వదిన ఫీల్ అయింటుందేమో పాపం. వెళ్ళుంటే నేను ఫీల్ అయ్యావని కదా. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎలాంటి వాడినో టెస్ట్ చేద్దామని చెప్పి తను నాకు అలా చెప్పింది. అన్న మీరు సూపర్ అన్న. తర్వాత ఏమైందన్నా? నేను మామూలుని కాదుగా, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో ఫస్ట్, క్యాలిక్యులేషన్స్లో కరెక్ట్గా ఉంటా. అందుకే నేను రానన్నా.
ఇది లవ్ ఎక్కడ ఉంది బ్రో? అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మా పేరెంట్స్ కన్నా తన్నే ఎక్కువ ప్రేమించేవాడిని. తనకు ఎలా ఇష్టమో అలానే ఉండేవాడిని. తను నాకు నచ్చేలాగా ఉండాలని చెప్పి నేను అనుకునేవాడిని. చిన్న చిన్న అబద్ధాలు కూడా మా మధ్యన ఉండకూడదని చెప్పి తనకి ప్రతి ఒక్క విషయం చెప్పేవాడిని. తను కూడా అలానే చెప్పాలని చెప్పి నేను అనుకునేవాడిని. తన పేరెంట్స్ని నేను, నా పేరెంట్స్ని తను సొంత పేరెంట్స్ లాగా అనుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. ప్రేమగా నేను చెప్పిన మాటలు, చేసిన పనులు తనకి రూల్స్లా, రెస్ట్రిక్షన్స్ లాగా అనిపించాయంట. సెట్ అవ్వదు, కుదరదు అని చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసుకుంది బ్రో. చావు నేను దూరంగా నెట్టేస్తుంటే ఆనందపడాలి కానీ బాధపడతావేంటి బ్రో? కూల్, ఎంజాయ్ అండ్ డ్రింక్ చేస్. నేను అలాగే అనుకున్నా బ్రో. కానీ ఈ మధ్య తెలిసింది తను ఎవరో ఒక పూర్వం మొగ్గుని పెళ్లి చేసుకుందంట. తట్టుకోలేకపోయాను. అప్పుడు అర్థమైంది బ్రో నాకు తన మీద ప్రేమ ఇంకా చావలేదని. నరాలు తెగేలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కానీ అక్కడ పెళ్ళి అయిపోయింది కదన్నా. అదే డైజెస్ట్ అవ్వట్లేదు. మెంటల్ ఎక్కేస్తుంది. దాన్ని కాల్ చేశాను, మెసేజ్ చేశాను, రిప్లై లేదు. నా మనసు చాలా బాధపడింది, వెళ్ళి బ్రో నీకు విషయం చెప్పనా? మనసుని కంట్రోల్లో పెట్టుకోలేదనుకో మనిషికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఎలా బ్రో? అన్నిటికీ మందే. ఈ మందే దేవతలు అమృతం తాగున్నారు కాబట్టి అలా ఉన్నారు కానీ అదే మందు తాగుంటేనా? తాగుంటే ఈ మందు తాగుంటేనా తాగుంటే ఏముంది, మళ్ళా మామూలు మనుషులుగా ఉండేవాళ్ళు. Cheers. అందుకే బ్రో మందేయాలా, చిల్లవ్వాలా, చిందేయాలా, మందేయాలా, చిందేయాలా, చిల్లవ్వాలా. లే నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది యాడ్ ఉంది, ఇది యాడ్ ఉంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే యాడ పెట్టింటినే.